ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి బల్లెపల్లి కేఆర్ఆర్ ఫంక్షన్ హాల్ ఉంది కదా, దాని దగ్గరలో అండి. ఎస్ఎఫ్ఏ స్కూల్ పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. లేదంటే గణేష్ టౌన్షిప్ పక్కన నేచర్ విహార్ ఉంది కదా, నేచర్ విహార్లోంచి కూడా డైరెక్ట్గా ఈ వెంచర్లోకి దారి ఉందండి. సో నేచర్ విహార్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది డిస్టెన్స్ వచ్చేసి ఇల్లందు మెయిన్ రోడ్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ ఉంటుందండి ప్లాట్స్ దగ్గర నుంచి. ఎన్టీఆర్ సర్కిల్కి వచ్చేసి 4.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. హౌసెస్ కూడా దగ్గరే ఉంటుందండి ఇది. సో 2-3 ఇయర్స్లో హౌస్ కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు అండి. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో హౌసెస్ కూడా కనపడుతూనే ఉన్నాయి. సో ఇక్కడ 2 పడమర ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయండి. ఈ ఫెన్సింగ్ రాళ్ళు వేసి ఉన్నాయి కదా, ఇవ్వండి ప్లాట్స్ 2 పక్క పక్కనే ఉంటాయి. 2 కూడా పడమర ఫేసింగే. రోడ్లు కూడా 30 ఫీట్ రోడ్స్ అండి. ఇందులో ఈ కనిపించే ఓపెన్ ఏరియా ఉంది కదా, అది వచ్చేసి వెంచర్ అండి, డిటీసీపీ వెంచరు. దాంట్లో ప్రజెంట్ 17-18 వేలు చెప్తున్నారండి గజం. ఇంకా పర్మిషన్ కూడా రాలేదు దానికి. సో ఇవ్వండి ప్లాట్స్. దీని కొలతలు వచ్చేసి 30 ఫేసింగ్ 55 లోతండి. 30x55 టోటల్ వచ్చేసి 183 గజాలండి. 2 ప్లాట్లు కలిపి 366 గజాలండి. కనిపించే హౌసెస్ ఉన్నాయి కదా, అవి నేచర్ విహార్లో అండి. సో వెరీ నియర్ అండి. నేచర్ విహార్ నుంచి డైరెక్ట్ ఈ వెంచర్కి రోడ్డు ఉందండి. సో దీని రేట్ వచ్చేసి 14,500 చెప్తున్నారండి, 14,500. సో దీని మ్యాప్ కూడా నేను వీడియో లాస్ట్లో మెన్షన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది.